నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. మీరు నా ఛానల్కి కొత్త యూజర్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్ గురించి. ఇప్పుడు చాలా మంది వాట్సాప్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమంటే ఇప్పుడు వాట్సాప్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి. ఏదంటే జీబీ వాట్సాప్ అని, ఇంకోటి వచ్చేసి వాట్సాప్ ప్లస్ అని ఉంటుంది. అందులో ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉంటాయి చాలా వరకు. సో అవి వాట్సాప్ వాళ్ళే కాదు, జస్ట్ వాళ్ళు వాట్సాప్ని యూజ్ చేసుకుని థర్డ్ పార్టీ అప్లికేషన్ క్రియేట్ చేశారు. సో అంటే దాన్ని మాడిఫై చేసి చేస్తారు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే వాట్సాప్ వాళ్ళు వాళ్ళ చాటింగ్కి అంటే వాట్సాప్ని సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. సో వాట్సాప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరన్నా అది యూజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ని బ్యాన్ చేస్తామని చెప్పారు, లేకపోతే టెంపరీగా డిజేబుల్ చేస్తారని చెప్పారు. సో అది ఇప్పటికే చాలామంది డియాక్టివేట్ అయితే చేశారు. ఏం చెప్తున్నారంటే ఒరిజినల్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ బ్యాకప్ అనేది స్టోర్ చేసుకోమని చెప్తున్నారు. మనకి జీబీ వాట్సాప్లో అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ చాలానే ఉంటాయి. అంటే ఇట్లా వాట్సాప్ థీమ్ ఉంటుంది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో ఇంకా ప్రైవేట్ అంటే ఇంకా చాటింగ్స్ని హైడ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వాట్సాప్ ప్లస్లో లేకపోతే జీబీ వాట్సాప్లో ఉంటుంది. సో ఇప్పుడు వాట్సాప్ ఏమంటుందంటే ఒరిజినల్ వాట్సాప్ ఉంటుంది కదా ప్లే స్టోర్లో, దాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అది జీబీ వాట్సాప్ లేకపోతే అది అన్ఇన్స్టాల్ చేసే ముందు మీరు బ్యాకప్ అనేది తీసుకొని ఉండాలి. ఆల్రెడీ బ్యాకప్ ఉంటే మీరు ఈ యాప్ మళ్ళీ ఒరిజినల్ వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తే ఇందులోంచి మీ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకున్న తర్వాత మీకు బ్యాకప్ అనేది అడుగుతుంది. అప్పుడు ఈ వాట్సాప్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆ బ్యాకప్ని తీసేసుకుంటుంది. అలానే మీ చాట్ అనేది బ్యాకప్ అనేది ఇందులో అవుతుంది ఒరిజినల్ దాంట్లో. సో ఈ విధంగా వాట్సాప్ వాళ్ళు టెంపరీ యాప్స్ ఏవేవి వాడుతున్నారో దాన్ని, అదే థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారో వాటిని అయితే అన్ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే మీ అకౌంట్ అనేది టెంపరీగా డిజేబుల్ అని అవుతుంది, లేక అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇంకా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.